హాయ్ అండి అందరికీ కూడా. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠ్యాంశం 3వ తరగతి తెలుగు. పాఠ్యాంశం పేరు నా బాల్యం. ప్రతి పాఠ్యాంశం వెనకాల కూడా మనకి ఈ మాసపు కథ అనేది ఇవ్వడం జరుగుతుంది కదండి. ఈ మాసపు పాట అనేది మనకి బంగారు పాపాయి, ఈ మాసపు కథ అనేది మనకి బంగారు మొలక అనేవి మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నా బాల్యం అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తము కళలు. నా బాల్యం యొక్క పాఠ్యాంశము ఏ ప్రక్రియకి చెందినది అంటే ఆత్మకథ. నా బాల్యం పాఠ్యాంశము ఎవరి యొక్క ఆత్మకథను తెలియజేస్తుంది అంటే షేక్ నాజర్ బుర్రకథ పితామహుడు అండి. ఈయన యొక్క ఆత్మకథను తెలియజేసే పాఠ్యాంశమే నా బాల్యం. అంటే షేక్ నాజర్ చిన్నతనం గురించి అంతా కూడా ఉంటుందండి అందులో. షేక్ నాజర్ గారి గురించి చూసుకున్నట్లయితే ఈ పాఠ్యాంశం షేక్ నాజర్ గారి యొక్క ఆత్మకథను గురించి తెలియజేస్తుందండి. ఆత్మకథ అంటే తన గురించి తాను చెప్పుకోవడమే ఆత్మకథ అవుతుంది. షేక్ నాజర్ యొక్క ఆత్మకథను ఏమని పిలుస్తారంటే పింజారీ అని పిలుస్తారండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ పింజారీ. ఎవరి యొక్క ఆత్మకథ అని అడగచ్చు. నెక్స్ట్ షేక్ నాజర్ యొక్క ఆత్మకథను తానే చెప్పుకున్నట్లుగా ఎవరు అక్షరీకరించారు అంటే ఎవరు రాశారు. తన ఆత్మకథని తానే చెప్పుకున్నట్లుగా ఎవరు రాశారు అంటే అసలు యాక్చువల్గా షేక్ నాజర్ యొక్క ఆత్మకథ పింజారీయే, కానీ పింజారీని ఎవరు రాశారు అంటే అంగడాల రమణమూర్తి గారు అక్షరీకరించారు పింజారీని. కానీ ఆ పింజారీ అనేది షేక్ నాజర్ ఇలా ఉండేవాడు అని రాయలేదు. షేక్ నాజర్ తన గురించి తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి గారు పింజారీ అనేది రచించారన్నమాట. ఓకేనండి. పింజారీ అనేది షేక్ నాజర్ యొక్క ఆత్మకథ అయినప్పటికీ ఆ పింజారీని రాసింది ఎవరంటే అంగడాల రమణమూర్తి గారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే షేక్ నాజర్ నిరుపేద ముస్లిం కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెకల్లు అనే గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తేదీన జన్మించారు. గుంటూరు జిల్లా పొన్నెకల్లులో జన్మించారు. నాజర్ తండ్రి ఎవరంటే షేక్ మస్తాన్, తల్లి పేరు బీనాబీ. బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు. చూడండి, నాజర్ అంటే బుర్రకథ పితామహుడు. నాజర్ ఎవరంటే బుర్రకథ పితామహుడు. నాజర్ రూపొందించినటువంటి బుర్రకథలు ఏవి అని చూసుకున్నట్లయితే పల్నాటి యుద్ధము, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధము, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు. పల్నాటి యుద్ధము, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధము, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు. నెక్స్ట్ నాజర్ చేసినటువంటి కృషికి గుర్తించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. చూడండి, ఈయనకు వచ్చిన పురస్కారం పేరేంటి అంటే పద్మశ్రీ పురస్కారం ఎప్పుడు వచ్చిందంటే 1986లో వచ్చింది. ఎవరిచ్చారంటే భారత ప్రభుత్వం ఇచ్చింది. నెక్స్ట్ నాజర్ 1997 ఫిబ్రవరి 21వ తేదీన మరణించారు. ఆయన మరణం 1997. నాజర్ను వాళ్ళ నాన్న, చిన్నమ్మలు, అమ్మలు, చిన్నాన్నలు, అమ్మలు, అక్కలు అంటే వాళ్ళ నాన్నగారి ఫ్యామిలీ అనమాట. నాన్నలు, చిన్నాన్నలు, అమ్మలు, పిన్నిలు, అక్కలు వాళ్ళందరూ ఎలా పిలిచేవాళ్ళంటే నాజర్ అని పిలిచేవాళ్ళంట. వాళ్ళ తాతగారి ఫ్యామిలీ చూడండి, తాతగారు గారపాడు అత్తలు, మామలు, తాతలు అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారంట. నా గారపాడు అత్తలు, మామలు, తాతలు ఏమని పిలిచేవాళ్ళు? అబ్దుల్ అజీజ్ అని పిలిచేవాళ్ళు. నాజర్ పుట్టిన ఊరి పేరేం పేరు? పొన్నెకల్లు. నాజర్ తాతగారి ఊరి పేరు గారపాడు, గుర్తుపెట్టుకోండి. నాజర్ గురువుగారి పేరు హార్మోనిస్ట్ కాదర్. నాజర్ చిన్నదనంలో పాఠశాల వార్షికోత్సవం నాడు ద్రోణ విజయం అనే చిన్న నాటికను వేశారు. నాజర్ పాత్ర ఏ పాత్రతో వేశారు అంటే ద్రోణాచార్యుడు. నాజర్ వేసినటువంటి పాత్ర పేరు ద్రోణాచార్యుడు. ఈ నాటికకు నాజర్కు ఏంటి బహుమతిగా ఇచ్చారంటే 5 రూపాయలు, పుస్తకము, పెన్ను బహుమతిగా ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఈ మాసపు పాట కిందన మనకి ఏమిచ్చారంటే బంగారు పాపాయి అనేది ఈ మాసపు పాట కిందన ఇచ్చారు. దీన్ని రచించినది ఎవరంటే మంచాల జగన్నాథరావు కవి, సంగీత విద్వాంసులు, ప్రసిద్ధ వాగ్గేయకారుల యొక్క కృతులకు స్వరరచన చేశారు.
ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వరరచన చేశారు. నెక్స్ట్ బంగారు మొలక అనేది ఈ మాసపు కథ కింద ఇచ్చారండి. బంగారు పాపాయి అనేది ఒక గేయము, అందులో బిట్స్ అనేవి ఏం లేవు. బంగారు మొలక అనేది ఈ పాఠ్యాంశంలో ముసలివాడు నాటిన మొక్క పేరు మామిడి మొక్క. ముసలివానికి రాజు ఎన్ని బంగారు నాణేలు బహుమతిగా అందించారంటే 25 బంగారు నాణేలు బహుమతిగా అందించారు. అంతే. నెక్స్ట్ పదాలు అర్థాలు చూసుకున్నట్లయితే ఆశ కోరిక, గుంజ అంటే రాట, ఆరుగాలం అంటే ఏడాది అంతా, దినచర్య అంటే ప్రతిరోజు చేసే పనులు, నేత్రం అంటే కన్ను, గురుదక్షిణ అంటే గురువులకి ఇచ్చేటటువంటి కానుక, డైలాగులు సంభాషణలు, వార్షికోత్సవం అంటే సంవత్సరం చివర జరుపుకునే వేడుక. ఇది గుర్తుపెట్టుకోండి వార్షికోత్సవం అనేది. విజయం గెలుపు, ఆచార్యులు గురువు, పామరులు చదువుకోని వారు, బహుమతి అంటే కానుక. నెక్స్ట్ చూడండి, పెద్దనాన్నలు చిన్నాన్నలు నాజర్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే నాజర్ అని పిలిచేవారు. గారపాడు తాత అంటే తాతగారి ఫ్యామిలీ అంతా అబ్దుల్ అజీజ్ అని పిలిచేవాళ్ళు అని చెప్పాం కదండి. తాతగారు అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. మామలు అత్తలు, మామలైన అత్తలు ఏ ఊర్లో ఉంటారు? మరి గారపాడులోనే కదా ఉంటారు. వాళ్ళు కూడా అబ్దుల్ అజీజ్ అని పిలిచేవారు. నాన్నగారి ఫ్యామిలీ అంతా కూడాను నాజర్ అని పిలిచేవారు. నాన్నగారు కూడా. నాన్న పేరేమిటి? నాజర్ యొక్క నాన్న పేరు ఇందాక చెప్పుకున్నాం కదండి, మస్తాన్, షేక్ మస్తాన్ అని. నాతో పంపండి, ఈ మాటలు ఎవరితో అన్నారు? నాతో పంపండి అనే మాటలు హార్మోనిస్ట్ ఖాదర్ మస్తాన్తో అన్నారు. చూడండి ఎక్కడ అన్నారనంటే నాజర్ గురించి ఖాదర్ ఏమన్నాడు? నాజర్ మంచి తెలివి గలవాడు, శృతి లయ గానం మంచి కంఠం కలవాడు, నాతో పంపండి సంగీతం నేర్పించి గొప్పవాడిని చేస్తానని ఖాదర్ అన్నాడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చారండి. అందులో నుంచి ఏమైనా బిట్ అవసరం అవ్వచ్చేమోనని మనం తీసుకోవడం జరిగింది. కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు ఎక్కడి నుండి వచ్చారు? కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు రాజస్థాన్ నుండి వచ్చారు. మనకు అనుకుంటాం కదా కొండపల్లి బొమ్మలు రాజస్థాన్ అనేసి. కొండపల్లి ఏ జిల్లాలో ఉంది? కొండపల్లి మన రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో ఉందండి. కొండపల్లి బొమ్మలను ఏ కర్రతో తయారు చేస్తారు? కొండపల్లి బొమ్మలను పొనికి కర్రతో తయారు చేస్తారంట. పొనికి కర్రతో తయారు చేస్తారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే పిల్లలు ఈ పాఠంలో ఉన్న పదాలను మన రాష్ట్రంలోని ఏ ఏ ప్రాంతాల్లో ఎలా పిలుస్తారో తెలుసుకోండి అని అన్నారు. ఇక్కడ చూసుకోండి, గుంజ అంటే రాట, నిట్టారు, స్తంభము. చూడండి, గుంజాని ఇంకొక ఏరియాల్లో ఇంకో ప్లేసుల్లో ఇతరత్ర ప్లేసుల్లో ఎలా పిలుస్తారంటే గుంజాని రాట అని పిలుస్తారు, నిట్టాడు అని పిలుస్తారు, స్తంభం అని పిలుస్తారంట. చిన్నాన్నని ఒక్కో దగ్గర ఒక్కోలా పిలుస్తారు. బాబాయ్, పినతండ్రి, చిన్నబ్బ, చిన్నాయన. బొవ్వని అన్నం, కూడు, మెతుకులు అని పిలుస్తారు. నెక్స్ట్ ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఏంటంటే ఇలాంటి మరికొన్ని తయారు చేసి ఇవ్వమని. చల్ల మజ్జిగ, వీధి అంటే బజారు. నెక్స్ట్ మనం నాజర్ చిన్నప్పుడు పాడిన పాటలు ఏమిటి? చూడండి, హా అదిగో లేడీ పరిగెడుతోంది, లేడీ బోయరా, హా బాణమేయరా అని ఆయన ఇదొక పాట ఇచ్చారు పాఠ్యాంశంలో. మనకి ఇదొకటి, నేనే బ్రాహ్మణురా, ఆయన మీసాలు లాంటివి పెట్టుకోనంటే ఇలా చెప్పేవాడంట. నేనే బ్రాహ్మణురా, పామరులారా, ఓ జనులారా, నేనే బ్రహ్మనురా వంటి పాటలు కూడా పాడేవాడంట. నెక్స్ట్ పాఠశాల వార్షికోత్సవం రోజు ఏమి జరిగింది? పాఠశాల వార్షికోత్సవం రోజు నాజర్ వాళ్ళు ద్రోణ విజయం నాటకం ఆడారు. నాజర్ ద్రోణాచార్యులుగా పద్యాలు పాటలు పాడారు. వారి పంతులు నాజర్ వీపు తడుతూ బాగా చదువుకో, మంచి గాయకుడువు నటుడువు అవుతావు అని 5 రూపాయలు పుస్తకం పెన్సిలు బహుమతిగా ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఖాళీలు పూరించండి అని మనకి ఆన్సర్లు కూడా ఇచ్చారు. నాజర్ తల్లి పేరు ఏం పేరు? బీనాబీ, మనం ఫస్ట్లో చెప్పుకున్నాం. నాజర్ తండ్రి పేరు షేక్ మస్తాన్. నాజర్ ఏ ప్రక్రియకు మెరుగులు దిద్దారు అంటే బుర్రకథ ప్రక్రియ. ఆయన బుర్రకథ పితామహుడిగా కూడా పేరొందారు. నెక్స్ట్ బుర్రకథ డాష్ కళారూపం, జానపద కళారూపం. నాజర్కు భారత ప్రభుత్వం ఏ పురస్కారం అందించింది? పద్మశ్రీ పురస్కారం. నాజర్ స్వీయ కథకు లేదా ఆత్మకథకు ఏం పేరు పెట్టారంటే పింజారి. అంతేనండి, ఓవర్.
మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు లైక్ చేస్తుంటే అంటే మరికొన్ని వీడియోలు చేయడానికి కూడా నాకు అదే ఇష్టంగా అనిపిస్తుంటుంది. థ్యాంక్ యూ అండి.